చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రైల్వే శాఖ మంత్రిగా 8 నెలలు పనిచేశానని లోక్సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంద్రా వైష్ణోదేవి మార్గానికి రైలు మార్గం సిద్ధమైందని, రైల్వేని ఇంకా విస్తరణ చేయాలని, కొత్త పెట్టుబడులు రావడం అత్యవసరమని పేర్కొన్నారు. తూర్పు దక్షిణ మధ్య రైల్వే 2 ప్రత్యేక సరుకు రవాణా మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 4 నెలల కోసం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ను ఖర్గే సభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్సభలో జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. తొలిసారిగా వెల్లోకి ప్లకార్డులతో వచ్చి నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి సభను అడ్డుకున్నారు. దీంతో లోక్సభ స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. Madam, I beg to lay on the table of the House the paper listed against my name in today's revised list of business. Madam, with your kind permission, I beg to lay on the table of the House papers mentioned against my name and serial number 5 in today's order paper. To lay on the table of the House the papers mentioned against my name at serial number 7 in today's revised list of business. With your kind permission, I beg to lay on the table of the House papers mentioned against my name at serial number 8 in today's order paper. Madam, with your permission, I beg to lay the papers listed against my name at serial number 9 in today's revised list of business. Madam, I beg to lay on the table of the House the papers mentioned against my name at serial number 10 of the revised list of business for today. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ మరలా అదే సీను రిపీట్ అవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సభ మొదలైన వెంటనే ఆర్థిక మంత్రి ఆనం వివిధ ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టారు. సమైక్య తెలంగాణ నినాదాలతో సభ మారుమోగింది. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ను గందరగోళం మధ్య సభ ఆమోదం తెలిపింది. బిల్లులు సభ ఆమోదం పొందగానే సభాపతి రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. मौका भी देना चाहिए, वही तो कह रहा हूं मैं. आप बैठिए ना, पहले आप वापस जाके बैठिए. Yes, yes. Please go back to your seats. Please go back to your seats. సీమాంధ్ర నాయకులు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కోల్పోయి దేశద్రోహులుగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ విద్యార్థులు తెలంగాణ కోసం పోరాడితే వారి మీద లాఠీ చార్జీలు, అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర నాయకులు మాట్లాడే మాటలు వినిపించడం లేదా అని డీజీపీని ఆయన ప్రశ్నించారు. దేశ ద్రోహుల్లాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు తెలంగాణ ఉద్యమంలో మా విద్యార్థులు, మా యువకులు, మా ప్రొఫెసర్లు, మా ఉద్యమకారులు పోరాడితేనేమో మా మీద లాఠీలు, బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు, బైండ్ ఓవర్లు, అక్రమ కేసులు, సూమోటో కేసులు పెట్టినారు మా మీద. కానీ తెలుగుదేశం, కాంగ్రెస్, సీమాంధ్ర నాయకులు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మరి నేను అడుగుతా ఉన్న డీజీపీ గారిని, మీకేమన్నా దేశభక్తి గీతాల్లాగా కనబడుతున్నాయా డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఏం మాట్లాడింది నిన్న తెలుగుదేశం ఎమ్మెల్యే లింగారెడ్డి గారు? పార్లమెంట్లో బిల్లు పెట్టినట్టయితే పార్లమెంటును తగలబెట్టామంటున్నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే లింగారెడ్డి గారు. మరి పార్లమెంటును తగలబెట్టామన్న లింగారెడ్డి గారికి పార్లమెంటు మీద దాడి చేసిన టెర్రరిస్టులకు ఏమైనా తేడా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు పార్లమెంటు మీద దాడి చేసిన టెర్రరిస్టులనేమో కాల్చి చెప్పినారు. మరి కనీసం ఈ లింగారెడ్డి మీద సూమోటో కేసు అయినా ఎందుకు పెట్టడం లేదు డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. మా పొన్నం ప్రభాకర్ మీద సూమోటో కేసు పెడితే, మరి మా విద్యార్థుల మీద కేసులు పెడితే, మరి లింగారెడ్డి మీద కేసు పెట్టడానికి ఎందుకు ధైర్యం చాలడం లేదు ఈ డీజీపీ గారికి? ఒక్క లింగారెడ్డే మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎంతమంది మాట్లాడుతున్నారు? ఇవాళ పయ్యావుల కేశవ్ అయితే జరగరాంది జరిగిపోతుంది బిల్లు పెట్టి అంటున్నాడు. పబ్బం హరి గారు అయితే నేను పార్లమెంట్లోనే ఆత్మాహుతి చేసుకుంటా అంటున్నాడు.
రాయపాటి సాంబశివరావు ఘోరాలు జరిగిపోతాయంటున్నాడు. మరి ఇన్ని మాట్లాడుతూ ఉంటే డీజీపీ గారు ఎందుకు మౌనం వహిస్తున్నట్టు? ఏం డీజీపీ గారికి వినబట్టలేవా? డీజీపీ గారు టీవీలో ఈ మాటలు చూడడం లేదా? తెలంగాణ నాయకుల విషయం వస్తే సుమోటో కేసులు, మమ్మల్ని అరెస్టు చేస్తారు, ముందస్తు అరెస్టులు, బైండ్ ఓవర్లు ఉంటాయి. కానీ సీమాంధ్ర నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడితే కూడా ఇలా డీజీపీ గారు స్పందించకపోవడం శోచనీయం. తక్షణమే వారి మీద కేసులు నమోదు చేయాలి. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులకు నెలకు 12,500 రూపాయల జీతాలు ఇవ్వాలని, వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల్గొంటా ఉన్న సందర్భంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించే బదులుగా నిమ్మకు నీరెత్తినట్టుగా తాత్సారం చేస్తున్న వైఖరిని టీఆర్ఎస్ పార్టీ పరంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు నెలకి 12,500 రూపాయల జీతాలు ఇవ్వాలని, వాళ్లకు పీఎఫ్ సౌకర్యాలు కలిగించాలని, వాళ్ళకి డిఏ ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లించాలని చెప్పి, అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యాలు కానీ వాళ్లకు అవసరమైతే రోస్టర్ పద్ధతులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి అవసరమైతే పర్మనెంట్ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆ సమ్మెకి, కార్మికుల యొక్క న్యాయమైన సమస్యకి పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ ఉంది. తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి గారు కానీ దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రత్యక్ష, పరోక్ష కారకుడు ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టే సమయంలో రాజీనామా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సీఎం ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలనుకుంటే జూలై 30వ తేదీన రాజీనామా చేయాల్సిందని, తాను ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. సీఎం డ్రామాలను ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యాయని కరుణాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిని, మిగతా శాసనసభ్యులందరినీ కూడా మేము కోరితే ఏమాత్రము పట్టించుకోకుండా విభజనకు పూర్తిగా సహకరించి కోర్ కమిటీ సమావేశంలో కానీ, సిడబ్ల్యూసి సమావేశం జరిగినప్పుడు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి గంగిరెద్దులాగా తల ఊపి విభజనకు దారులు పరిచి, రహదారులు వేసి విభజనకు మూలమైనటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజున రేపు పార్లమెంటులో, లోక్సభలో బిల్లు వస్తుంది కనుక నేను రాజీనామా చేస్తున్నాననేటువంటి సంకేతాలు పంపుతున్నాడు. ప్రాంతంలో రగిలినటువంటి ప్రజల ఆగ్రహావేశాలను చూసి భయపడి అప్పుడప్పుడు నేను సమైక్య సింహాన్ని అని పోజులు కొట్టడమే తప్ప దానికి సంబంధించి నీ చేతిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలని పూర్తిగా దుర్వినియోగం చేసి ఒక్క ఆయుధాన్ని కూడా వాడకుండా శాసనసభలో 2 సార్లు తీర్మానం చేయవచ్చును, 2 సార్లు ఈ బిల్లు వస్తుంది, అప్పుడు చూపిస్తాను నా తడాక, ముందే శాసనసభ జరపవలసినటువంటి అవసరం లేదు, సమైక్య తీర్మానం కోసమని అసలు శాసనసభ జరపవలసినటువంటి అవసరమే లేదు, మేము పదే పదే మొత్తుకున్నాం, ముందే శాసనసభను సమావేశపరచండి, ఆ సమావేశపరిచే సమైక్య తీర్మానం చేద్దామని. ఆ రోజున చెవిటివాడి ముందర శంఖం ఊదినట్టుగా ఏమాత్రము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు, సీట్ల కోసం మాట్లాడుతున్నారని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ నాయకులు తమ వైఖరికి మాట మార్చడం సరైనది కాదని, కాంగ్రెస్ పార్టీ నేతలకు భవిష్యత్తులో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బిల్లును ప్రవేశపెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అన్ని పార్టీల నేతలు టీ బిల్లుకు సహకరించాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షం, రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ ఈ పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాయి. వాటి రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం, అధికారంలో రావటం కోసం ఆ ప్రాంత ఈ ప్రాంత ప్రజల్ని బలిపశువులుగా చేసి వారిని నమ్మించి తద్వారా వారి కోసం పాటుపడుతున్నట్లుగా మాయమాటలు, కపట వాక్యాలు చెప్తూ తద్వారా ఇరు ప్రాంత ప్రజలను మోసం చేసేటువంటి ఆ క్రమం ఇవాళ మనకు నగ్నంగా కనపడుతుంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే మేము మద్దతు ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ వారు ఇవాళ అనేక కుంటి సాకులు చూపెడుతూ కాళ్ళు అడ్డం పెట్టడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మీ ఇల్లుని మీరు చక్కదిద్దుకోండి, మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోలేని వాళ్ళు ఇవాళ బిల్లు ఎట్లా పెడతారు? ఇవన్నీ ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చిందని, తన వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారని టీడీపీ నేత లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల వల్ల రాష్ట్రంలో రాజకీయ భాష మారిపోయిందని విమర్శించారు. టీడీపీ నేతల జోలికి వస్తే తమ తడాకా చూపిస్తామని లింగారెడ్డి హెచ్చరించారు. సబ్బం హరి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే నేను అక్కడే ఆత్మార్పణ చేసుకుంటానని చెప్తున్నాడు. కొంతమంది పార్లమెంటు సభ్యులు ఈ రాష్ట్ర శాసనసభ చేసినటువంటి మెజార్టీ తీర్మానానికి విలువ లేనప్పుడు ఈ రాష్ట్ర శాసనసభ స్వయం ప్రతిపత్తిని, స్వయం నిర్ణయాధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పార్లమెంటులో మరి కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్రపతి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, సోనియా గాంధీ కానీ, కేంద్ర మంత్రులు కానీ గౌరవించినప్పుడు, మనకు ఇంత అవమానం జరిగినప్పుడు ఈ పార్లమెంటును ఎందుకు గౌరవించాలా? దీన్ని లేకుండా ఆయన చేసి, దీన్ని ఏమైనా చేసి ఈ బిల్లును ఆపాలనేటువంటి విషయాన్ని, నాతో చెప్పినటువంటి విషయాన్ని పార్లమెంటు సభ్యులు ఇంత ఆవేదనతో, ఉద్వేగంతో, ఆవేశంతో మరి బాధతో మాట్లాడుతున్నారనేటువంటి విషయాన్ని నేను చెప్పాను. దాన్ని నేనే ఏదో చేస్తానని చెప్పిన విధంగా దాన్ని వక్రీకరించడం, చిత్రీకరించడం, తప్పుడు ప్రచారం చేయడం అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. సాయి లక్ష్మి టౌన్షిప్ వారి కృష్ణాస్ గోల్డెన్ సిటీ రియల్ ఎస్టేట్ రంగంలో 2 దశాబ్దాల అపార అనుభవం కలిగిన కృష్ణమోహన్ గారి సారథ్యంలో నమ్మకానికి, నిజాయితీకి మారుపేరైన సాయి లక్ష్మి టౌన్షిప్ వారు కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రతిష్టాత్మక 3వ వెంచర్ కృష్ణాస్ గోల్డెన్ సిటీ. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కృష్ణాస్ గోల్డెన్ సిటీనే ఎందుకు ఉత్తమమైనది అంటే, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు, క్లియర్ టైటిల్, సంస్థ నేపథ్యం, వీటన్నింటితో పాటు అతి తక్కువ సమయంలో మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకునే అవకాశం. సామాన్యులకు అందుబాటు ధరల్లో 100% వాస్తుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విశాలమైన వెంచర్లు, ప్లాట్స్ అందిస్తుంది కృష్ణాస్ గోల్డెన్ సిటీ. హైదరాబాద్ టు విజయవాడ హైవే ఔటర్ రింగ్ రోడ్డుకి చేరువలో ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్దదైన దేశ్ముఖ్ సాయి బృందావన్ దేవాలయానికి సమీపంలో సెయింట్ మేరీ, నిజాం, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రక్కన, రామోజీ ఫిల్మ్ సిటీ, మౌంట్ ఒపేరాకు దగ్గరగా తక్షణ గృహ నిర్మాణానికి అనుకూలంగా రూపుదిద్దుకుంటున్న మా ప్రతిష్టాత్మక వెంచర్ కృష్ణాస్ గోల్డెన్ సిటీ. సులభ వాయిదా పద్ధతిలో ప్లాట్లు లభించును. స్పాట్ రిజిస్ట్రేషన్. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరం. 60 నెలల సులభ వాయిదా పద్ధతిలో ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది సాయి లక్ష్మి టౌన్షిప్. 04066252888. సెల్ 9505621234. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, మెహదీపట్నం. గత 5 సంవత్సరాల నుండి మెహదీపట్నంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తూ విశిష్టమైన సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన కోయరాజు కె రాజు. సెల్ 9010988827. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టగ్రహాలు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండా మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అలాగే మనమంటే గిట్టని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. దీనివల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల
భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు రావటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, పెద్దల మాటలను పిల్లలు ఎదిరించటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవటం, వ్యవసాయంలో నష్టాలు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా నరదిష్టి, నాగదోషం ఉన్న వారికి పూజలు చేయబడును. మా అడ్రస్ ఆర్టీసీ డిపో దగ్గర, అంబా థియేటర్ ఎదురుగా, మెహదీపట్నం, హైదరాబాద్. G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. మీ అవసరాలకు సులభ మార్గంలో త్వరగా డబ్బు పొందేందుకు దీని కొరకు మీకు కావాలి కేవలం 3 వస్తువులు: గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా పత్రం మరియు మీ బంగారం. మీ ప్రతి అవసరాలకి IIFL బంగారంపై అప్పులిస్తుంది. మీ కుటుంబంలో పెళ్లి కావచ్చు, మీ పిల్లల ఉన్నత విద్య కావచ్చు, దేనికైనా ఉపయోగించవచ్చు. అత్యవసర వైద్య చికిత్స మొదలుకొని మీ స్వప్నాల గృహాన్ని కొనే వరకు, ఇక మీ బంగారాన్ని మీ ఇంటికి తీసుకెళ్లే వరకు మా సేఫ్ లాకర్ లో భద్రంగా ఉంటుంది. ఈ నెంబర్కు ఒక మిస్డ్ కాల్ చేయండి. 080-300-88600. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడే ఉన్నామని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది మానేసి తప్పుడు ప్రచారాలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిజాయితీని శంకించాల్సిన పని లేదని ఆయన అన్నారు. తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. జయరాం రమేష్ తో కానీ అహ్మద్ పటేల్ తో కానీ మాట్లాడాల్సిన అవసరం లేదని, రాష్ట్రం అన్యాయమైపోతోందని కల్పించుకోవాలని కొందరు మిత్రులు సూచించడంతో వారు వస్తే మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు. ఏదో బిల్లు పెట్టేద్దాం, మేము పెట్టామని చూసారా, అది పాస్ కాకపోతే మాదే ఉంది బాధ్యత, ఇతరులదని చెప్పని ఆ నెపం వాళ్ళ మీద నెట్టడం కోసం చేసిన ప్రయత్నం తప్పితే మరేం కూడా కాదనే విషయం రుజువైపోయింది. ఇప్పుడైనా సరే లోక్సభలో పెడతారా అంటే అది కూడా గ్యారంటీ లేదు. ఒకటి. ఆ తర్వాత ఇందాక చెప్పాను ఇంకోటి, వాళ్ళ ఇంటిని సరిదిద్దుకోమని. వాళ్ళ ఇంటిని సరిదిద్దుకున్నట్టుగా కనపడడం లేదు. వాళ్ళ ముఖ్యమంత్రి గారేమో మొత్తం ఆంధ్ర నుంచి ఢిల్లీ దాకా అన్ని దగ్గర ప్రకటనలు, దీక్షలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కేంద్ర మంత్రులు ఇవాళ మొదటిసారిగా చూశాను, నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను, మొదటిసారిగా సభలో నిల్చొని తమ స్థానాల నుంచి నినాదాలు ఇవ్వడమో లేకపోతే నినాదాలు ఇచ్చే వాళ్ళతో స్వరం కనపడమో చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చూశారు. అదృష్టవశాత్తు టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి, జనానికి చూసేందుకు అవకాశం లభించింది. అలాగే ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ కి అత్యంత సన్నిహితులైన వ్యక్తులుగా పేర్కొనబడే వాళ్ళు, నేను పేరు చెప్పను అనుకోండి, వాళ్ళందరూ కూడా ఇవాళ ప్లే కార్డు పట్టుకుని హౌస్ లో నిలబడ్డారు సమైక్య రాష్ట్రం కావాలని చెప్పని. అంటే మీరే బిల్లు చేస్తారు, మీరే బిల్లును వ్యతిరేకిస్తారు, మీరే వీధుల్లోకి ఎక్కుతారు, మీరే దీక్షలు చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక దుస్సాహసానికి కూడా ఉడికడుతున్నారు వాళ్ళు. ఏంటంటే బీజేపీని విమర్శించడానికి. బీజేపీ పేరు ఎత్తేటిక నైతిక హక్కు కూడా మీకు లేదని నేను కాంగ్రెస్ నాయకులు స్పష్టం తెలియజేసుకున్నా, కాంగ్రెస్ కార్యకర్తలకు రాష్ట్రం అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు మా మీద, అరే ముందు మీ కాంగ్రెస్ వాళ్ళ సంగతి చూసుకోండి అయ్యా, మీకు సిగ్గు ఇంకేదన్నా ఉంటే, నేను చెప్తున్నా, కావాలని చెప్తాను ఈ మాట, సిగ్గు ఇంకేదన్నా ఉంటే ముందు మీ పార్టీని అదుపులో పెట్టుకోండి, మీ ముఖ్యమంత్రితో మాడుకోండి, మీ కేంద్ర మంత్రితో మాడుకోండి, మీ పార్టీ తరఫున ఆందోళన చేస్తున్నారే వాళ్ళతో మాడుకోండి. రాష్ట్రంలోని ప్రాజెక్టులలో కాంట్రాక్టుల అంచనా వ్యయాలను పెంచి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లు దొడ్డిదారిన దోచుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం హైదరాబాద్ కు 16 టీఎంసీ నీరు తరలించాలనే ప్రతిపాదన ఉన్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. సమ్మెను నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే స్పందిస్తామని హామీ ఇచ్చారు. మరి దాని మీద ఎక్స్చెక్కర్ మీద సుమారు ఒక 150 కోట్ల వరకు ఆర్థిక భారం పడవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఏదైతే హైదరాబాద్ సిటీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి డిమాండ్ ఏదైతే పెట్టాల్సినటువంటి అవసరం ఉండేనో అందులో 15 టీఎంసీలు దీంట్లో ప్రధానంగా హైదరాబాద్కు తరలించాలని చెప్పి డిమాండ్ వచ్చినప్పటికీ ఎక్కడ కూడా దీన్ని ఊసు ఎత్తకుండా మరి 15 టీఎంసీల వాటర్ని హైదరాబాద్ సిటీకి వచ్చినట్టయితే హైదరాబాద్ సిటీ ప్రజలు ఈరోజు పెరుగుతున్నటువంటి మరి ఈరోజు భారతదేశంలోనే మరి ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సిటీకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా, అంటే ఇతర పక్క రాష్ట్రాలకేమో సుమారు 35 టీఎంసీలు, మరి ఇక్కడ మన రాష్ట్రానికి 45 టీఎంసీలు,
మరి హైదరాబాద్కు దీంట్లో నుంచే 15 టీఎంసీలు ఇవ్వాలన్నటువంటి ఒక ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దీన్ని ఊసెత్తకుండా ఈ రకం కూడా హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా జలయజ్ఞం కింద 20,000 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకులు ఎందుకు స్పందించట్లేదో అర్థం కావటం లేదన్నారు. కాంట్రాక్టర్లు మీకు కూడా డబ్బులు తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. వెంటనే జలయజ్ఞం అక్రమాలను సిబిఐ, విజిలెన్స్ అధికారులు సుమోటోగా కేసు స్వీకరించి దర్యాప్తు చేయాలని కోరారు. వీళ్ళకు కూడా ఎన్నికల ఫండ్ కాంట్రాక్టర్ల దగ్గర తీసుకుంటున్నారా? ఏ పార్టీ కూడా మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు? 20,000 కోట్లు పట్టపగలు లైసెన్స్ ఇచ్చి దోపిడీ చేస్తున్నారు చట్టపరంగా. దీని మీద ఒక రాజకీయ నాయకుడు స్పందించాడు, ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. అసెంబ్లీలో పాస్ కానటువంటి బడ్జెట్కు 100 కోట్లు ఇస్తేనే ఎంతో గగ్గోలు పెడతారు. 20,000 కోట్ల దాని మీద ఇంతవరకు స్పందించకపోవడం అత్యంత దుర్మార్గం. అసలు ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు అడ్డుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి సహకరించి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. సీమాంధ్ర నాయకులు తమ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు తాము సహకరిస్తామని ఆయన చెప్పారు. ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకోవాలని చూస్తే మాత్రం తెలంగాణ అగ్నిగుండంగా మారక తప్పదు. మేము కూడా దానికి ధీటుగా సమానంగా మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి చేయవలసి వస్తుంది. మరి ఆ విధంగా అలాంటి అవకాశాన్ని మీరు తెచ్చుకోవడానికి కూడా ఈ వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాం. కానీ సాగునీరు విషయం కానీ ఇతర మౌలిక సదుపాయాలు కానీ కనీస అవసరాలు కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల ప్యాకేజీ కానీ ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ ప్యాకేజీ కానీ ఇవన్నీ కూడా మీరు కోరండి. దానిపైన పోరాటం చేయండి. దానిపైన పోరాటం చేస్తే మేము కూడా మీ పోరాటానికి మద్దతు తెలపడానికి. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా మక్తెల్ మండలం కుర్తిరావుల చెరుపు గ్రామంలో దేవాలయ అభివృద్ధికి భూమి పూజ చేసి గ్రామ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని 4-5 రోజుల్లో బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం చెందుతుందని ఎవరూ తెలంగాణ విషయంలో సంశయించకండి అని రాబోయే శాసనసభ ఎన్నికలు 2 రాష్ట్రాల్లో జరుగుతాయని తెలిపారు. పార్లమెంటులో బిల్లు పెట్టి లోక్సభలో బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయించబోతా ఉన్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటను కట్టుబడి పెద్ద ఎత్తున అందరినీ ఒప్పించి పార్లమెంటులో ఈ బిల్లును పాస్ చేయించినటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. వచ్చే ఈ 5-6 రోజుల లోపల పార్లమెంటులో ఈ బిల్లు కూడా ప్రవేశపెట్టి మరి పాస్ చేయించేటటువంటి కార్యక్రమం ఒకటే జిల్లా ఉందో రేపు జిల్లాలో గద్వాలలో కూడా ఒక జిల్లా. దేశంలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడేందుకు చూస్తున్న థర్డ్ ఫ్రంట్ పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. అసలు ఎవరి థర్డ్ ఫ్రంట్ వ్యక్తులని ప్రశ్నించిన మోడీ ఢిల్లీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్న 11 పార్టీల్లో 9 పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్న వారేనని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ ముసుగు వేసుకున్నారని ఆరోపించిన ఆయన ఈ క్రమంలో దేశంలో థర్డ్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్ ను రక్షించేందుకు అని వ్యంగ్య ప్రసంగం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మోడీ ఈ మేరకు ప్రసంగించారు. पूरा केसरिया समंदर नजर आ रहा है भाइयों, और मैं वहां दूर दूर इमारतों पर देख रहा हूं. इतनी भारी संख्या में लोग दूर दूर इमारतों पर भी खड़े हैं. भाइयों बहनों, जो लोग उड़ीसा में आकर के यहां के लोगों को चोर कह करके चले जाते हैं, जो लोग दिल्ली में घीसे पीटे लोगों को इकट्ठा करके तीसरे मोर्चे की वकालत करते रहते हैं, मैं उन नेताओं
నగరంలో మూత్ర విసర్జన చేయాలంటే కిలోమీటర్కు ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా కనిపించడం లేదు. అత్యవసరమైతే రోడ్డు పక్కనో ఫుట్పాత్ నో చూసుకోవాల్సిందే. దీంతో దారిన వెళ్లే జనాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ పరిస్థితికి విముక్తి కలిగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సరికొత్త ప్రణాళికను రూపొందించారు. బహిరంగ మూత్ర విసర్జన జరిగే ప్రదేశాల్లో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ యూరినల్స్ ని ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఉన్న సమస్యల్లో యూరినల్ సమస్య ప్రధానమైనది కావడంతో రోడ్ల వెంబడి మూత్ర విసర్జన జరిగే ప్రదేశాల్లో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ యూరినల్స్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి దశలో 1000 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేశారు అధికారులు. దాదాపుగా 1 కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో ప్రస్తుతానికి 170కి పైగా మాత్రమే ఉన్నాయి. సులభ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నడుస్తున్నవి కొన్ని నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీని కొరత మూలంగా రోడ్ల వెంబడి ఉన్న చెట్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మొదలైన ప్రదేశాలు యూరినల్స్ గా మారాయి. దీంతో జీహెచ్ఎంసీ దీన్ని ప్రధాన సమస్యగా గుర్తించి కొత్త టెక్నాలజీతో ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ యూరినల్స్ ను ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రోడ్లపై పరిశుభ్రతని పాటించాలనే లక్ష్యంతో పాటు ఎవరికీ ఇబ్బందులు లేకుండా ప్రజలు ఊహించినట్టుగానే యువరాజ్ సింగ్ కు ఐపీఎల్ 7 వేలంలో మంచి ధర పలికింది. యువీని 14 కోట్ల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తన్నుకుపోయింది. యువరాజ్ కోసం కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్న్ ను హైదరాబాద్ సన్ రైజర్స్ 5.5 కోట్లకు కొనుగోలు చేసింది. సెహ్వాగ్ కు 3.20 కోట్లు చెల్లించడానికి కింగ్స్ 11 పంజాబ్ ముందుకొచ్చింది. ఇదే జట్టు అస్సీ మిచెల్ జాన్సన్ ను 6.50 కోట్లకు ఎగరేసుకుపోయింది. కెవిన్ పీటర్సన్ కు ఢిల్లీ డేర్ డెవిల్స్ 9 కోట్ల రూపాయలకు ఆఫర్ చేసింది. మురళీ విజయ్ ను 5 కోట్ల రూపాయలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ, గందరగోళం మధ్య సభ ఆమోదం పొందిన బిల్లు. సీమాంధ్ర ఎంపీల నినాదాల మధ్య రైల్వే బడ్జెట్ ను ప్రారంభించిన ఖర్గే. మొదటిసారి వెల్లోకి దూసుకెళ్లిన సీమాంధ్ర మంత్రులు. సీమాంధ్ర నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలన్న హరీష్ రావు. తెలంగాణ వారి పట్ల డీజీపీ వివక్ష చూపిస్తున్నారని వెల్లడి. ప్రారంభమైన మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద పూజలతో కిటకిటలాడుతున్న భక్తులు. ఐపీఎల్ వేలం ప్రారంభం, 14 కోట్ల రూపాయలు పలికిన యువరాజ్ సింగ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.